వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఈ లడ్డూ వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ గారికి 8 పేజీల లేఖ రాశారు. అంటే చంద్రబాబు నాయుడు కావాలనే ఇవన్నీ అపవాదులు వీళ్ళ మీద వేస్తున్నారని, అసలు ఏం జరిగింది అనేది విచారణ జరిపించాలని, చంద్రబాబు నాయుడికి చీవాట్లు పెట్టాలని అని ఆయన అయితే లేఖ రాశారు. దీని గురించి ఏం చెప్తారు? ఆయన ఒప్పుకున్నాడు కదండి కల్తీ జరిగిందని. మీకు అర్థం కాలేదా? కల్తీ జరిగింది. మీ పాలక మండలిలో మీ టీటీడీ బోర్డులో మీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటున్నాడు. సో ఖచ్చితంగా లడ్డూలో కల్తీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ప్రధానమంత్రి మోదీకి. మోదీ గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇంకా స్పందించలేదు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఒక పిన్నెల విషయంలో తనే అప్రూవర్, ఒక బాబాయ్ హత్య కేసులో అంటే అవినాష్ కేసులో ఆయనే అప్రూవర్, ఒక నందిగం సురేష్ విషయంలో ఆయనే అప్రూవర్, 31 మంది చచ్చిపోయారంటాడు, అబద్ధాలు చెప్పడంలో కూడా ఆయనే ముందున్నాడు. మొన్న ఆఖరికి విజయవాడ వరదల్లో కూడా ఆయనే నిజాలు మాట్లాడతాడు తెలియకుండా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఎవరన్నా అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు, వైసీపీ ప్రభుత్వంలో మేమే తప్పు చేశాము, నేను అంటే జగన్మోహన్ అనే నేను కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, కనిపించని ధర్మారెడ్డి కానీ తప్పులు చేశామని ఆయన పాపం 8 పేజీల లేఖలో చెప్పాడు. ఆయన అంతకుముందు శుక్రవారం అనుకుంటా 20వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే తనకు కావాల్సిన ప్రెస్ని పిలుచుకుని చదివి వినిపించాడు కదా. ఆ చదివి వినిపించడంలో మీరు విచారణ జరిపించుకోండి అన్నాడు ఒక మాట. ఇందులో విచారణ గురించి మాట్లాడలే, సిబిఐ ఎంక్వైరీ అనే దమ్ము లేదు ఇక్కడ. అవేమీ ప్రస్తావించకుండా మీ బీజేపీ వాళ్ళు, మీ బీజేపీ వ్యక్తులే బోర్డులో ఉన్నారు అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఉన్నట్టున్నారు బీజేపీ వాళ్ళు. అయినా వైవి సుబ్బారెడ్డి మీద ఇంకొక వీడియో మొన్న కూడా మాట్లాడుకున్నాం మనం. ఇంకో వీడియో చూసారో లేదో మీరు? ఎంత ఇది 800 ఈ సేవకి 2000 చేసేయండి. అది 2000 చేసామా మనం, 2500 చేసేయండి. కాదు సార్ 300 టికెట్ పెంచొద్దంటే నేను మాట్లాడుతున్నాను కదా, 1 by 1 వస్తున్నాను, నేను చెప్తాను. ఇది 2 ఉందా? 2 కాదు, 3 కాదులేండి, 4 పెంచేసేయండి అన్న వీడియో మీరు చూడండి వైవి సుబ్బారెడ్డి. నెక్స్ట్ మొన్న ఏమంటున్నాడు, నేను ఎక్కడా సామాన్య ప్రజలకి రేట్లు పెంచలేదు అంటున్నాడు. ఆ వీడియో చూసుకోమ్మా. మీ హయాంలో మీరు భక్తులకి ఎంత అలాగా మీరు ఫైన్ వేశారు, మీకు వస్తున్న డబ్బు సరిపోక సిగ్గు లేకుండా మా దేవుణ్ణి మేము ఫ్రీగా చూడడానికి లేకుండా మీరెవరు రేట్లు పెంచడానికి అని ఇవాళ భక్తులు అడుగుతున్నారు. మా టెంపుల్స్లో మీరు దండుకుని, మీరు లగ్జూరియస్గా బతికి మా కార్లు వాడుకుని క్రిస్టియన్ చర్చిలకు వెళ్ళి మా సొమ్ము తిని ప్రసాదాలు వద్దని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పు. ధర్మారెడ్డి ఏడి? ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 9 ఏళ్ళు కాపు కాసావు కదా, నీకు కావాల్సినవన్నీ కోట్లు మింగి చచ్చారు కదా ఒక్కొక్కళ్ళు, దేవుడి సొమ్ము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ముందే మాట్లాడిందే కాక లేఖలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, దేవుడి ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అని ఆ లేఖలో కూడా ఆయన అంటే హామీలు నెరవేర్చకుండా తప్పించుకోవడానికే ఇన్ని చేస్తున్నారు అని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన లేఖలో కూడా పేర్కొన్నారు. ఉండాలండి. నువ్వు ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాసినప్పుడు 8 పేజీల్లో వీటి గురించి మాట్లాడతావా? ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు నువ్వు ఎలాగ తప్పులు చేసావు, నీకు చేత కాదు, నువ్వు గురువిందగించలా మాట్లాడకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూ గురించి మాట్లాడకపోతేనే అపచారం అని మనం చెప్తున్నాం. జరిగింది భక్తులకు తెలియాలి కదండి. అది భక్తుల సొమ్ముతో ఉంది, ఆ గుడి నడుస్తోంది, వాళ్ళు ఇచ్చే విరాళాలు అవి. మీ అబ్బ సొమ్మా, మీ అయ్య సొమ్మా? ఎవరిచ్చారు నీకు? రాజశేఖర రెడ్డి ఇచ్చారా, లేకపోతే విజయం ఇచ్చారా? ఈరోజు మీకు వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీ అందరికీ? చంద్రబాబు నాయుడిని పింక్ వజ్రం గురించి ఇరికిద్దామని చూసి ఈ రోజు వరకు మీరు ఏమైనా నిరూపించగలిగారా? అందుకని మీరు తొందరపడకండి. 3 కొండలే 7 కొండలు కాదు అన్న ఆయన ఏమయ్యాడో మీకు తెలుసు. పావురాలు గుట్టని మర్చిపోకండి. మనం చెప్తున్నాం వాళ్ళకి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరందరూ. మీకు ఇవాళ కాకపోతే రేపు చూపిస్తాడు దేవుడు.
చాలామంది అంటున్నారు వంశం కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి నీకు అంటున్నారు. జాగ్రత్త, దేవుడితో పెట్టుకోకు. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు కాబట్టి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆయనకు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏముంది, తెలుగుదేశం అయిపోయిందన్నారు, ఎక్కడైపోయింది? ఒక్క కార్యకర్త వెళ్ళిపోయాడా? అవును. ఒక్క నాయకుడు ఎక్కడికైనా చెక్కు చెదిరాడా? కాబట్టి ఆయన ఇవాళ థంపింగ్ మెజార్టీతో వచ్చారు. కూటమి 164 సీట్లు తెచ్చుకుంది. నిజంగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చూపించుంటే అవి రావు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే వచ్చాయి. నీ మీద ఆగ్రహం చూపించాడు కాబట్టే నిన్ను 11 సీట్లకు పరిమితం చేశాడు. అసలు ఒక సీటు కంటే నీకు ఇవ్వకూడదు, ఎక్కువ ఇచ్చాడు ఆయన అనవసరంగా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ లడ్డు వివాదంలో సిట్టు కూడా రంగంలోకి దిగుతుంది అనే సమాచారం అయితే వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించారు సిట్టు విచారణ చేయాలి అని. సో ఇప్పుడు సిట్టు రంగంలోకి వస్తే గనక పరిస్థితి ఎలా ఉంటుందంట? సిట్ అనేది చాలా పవర్ఫుల్ సంస్థ, మనకు తెలుసు. రాజీవ్ గాంధీ హత్య కేసులో సిట్ వేశారు. అప్పుడు కార్తికేయన్ అని ఆయన అధ్యక్షతన జరిగింది అప్పుడు. కాబట్టి సిట్ వేశారంటే దాని తీవ్రత ఆలోచించండి. అంటే కేంద్రం జస్ట్ అల్లాటప్పగా పంపించదు కదా. ఇప్పుడు ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు లేఖ రాసినందుకు నువ్వు ఎలా లాక్కుని పిక్కుంటావు? ఇప్పుడు కేంద్రం ఒప్పుకుంది కాబట్టి అక్కడ తప్పు జరిగిందని నడ్డా దాని మీద దృష్టి పెట్టారు. ఇవాళ బీజేపీ దృష్టి పెట్టింది. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ కూడా వాళ్ళు దీని వెనకాల వాళ్ళు మద్దతు తెలిపారు. నాట్ ఓన్లీ వాళ్ళండి, ప్రతి ఒక్క హిందువు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో మీరు అలసత్వం వహించద్దంటున్నారు. ఇప్పుడు బీజేపీ చాలా జాగ్రత్తగా వాళ్ళు మూవ్ చేయాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నారంటే మాత్రం బీజేపీకే నష్టం కదా. వాళ్ళు అలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తారు? వాళ్ళు కూటమిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయి ఒళ్ళు దగ్గర లేకుండా లేఖ రాశాడు ఇవాళ. అంటే నీ గొయ్యి నువ్వు మళ్ళా తవ్వుకుంటున్నావు, కొత్త గొయ్యి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పిదమని అతనికే తెలుసండి. ఏం చెయ్యలేక ఏదో సాధిద్దామని కేంద్రానికి ఏదో బెదిరింపులాగా రాశాడు, బ్లాక్మెయిల్ చేస్తూ రాశాడు. అసలు నువ్వు ఎలా బ్లాక్మెయిల్ చేస్తావు? నీకేం హక్కు ఉందని? అయిపోయాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు ఇంకో మాట కూడా వచ్చింది, మీరు చూసారో లేదో. పార్టీని క్లోజ్ చేయిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, కానీ ఇలా లడ్డూతో చేయిస్తాడని అనుకోలేదన్నారు. అవును, ఒక లడ్డు ఇవాళ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. అంటే దేవుడి విషయంలో, దేవుడి ప్రసాదం విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, కక్కుర్తి పడితే మెతుకులు తినడానికి కూడా నువ్వు మిగలవు అని చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు టీటీడీకి వెళ్ళి మరీ అక్కడే ఉండి చాలా ఆవేశంతో చంద్రబాబు నాయుడు కావాలనే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు, అతని హయాంలో అంతా మంచే జరిగింది, చంద్రబాబు కావాలని ఇవన్నీ బయట పెడుతున్నారు, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కావాలని ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నామండి, ముందు మీరు రాజకీయాలు మాట్లాడకండి, దేవుడి విషయాన్ని రాజకీయం చేయకండి. చంద్రబాబు నాయుడు రాజకీయం చేయలేదు, మీరు అది మర్చిపోతున్నారు. రాజకీయం చేయటానికి లడ్డూ ప్రస్తావన తేలేదు. ఆయన 100 రోజుల పాలన గురించి ఆయన మాట్లాడాలంటే బోల్డ్ ఉంది, ప్రజలే మాట్లాడతారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు అని ఎవరు అంటల్లా. మీరు అనవసరంగా తొందరపడి మాట్లాడి నియోజకవర్గాల్లో తిరగటానికి లేకుండా చేసుకోకండి. అంటే ఆయన మాట్లాడిన వీడియో కనుక మీరు చూస్తే చాలా ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడినట్టయితే అనిపించింది. అదేనండి, ఆరిపోయే ముందు దీపానికి వెలుగు ఎక్కువని తొందరపడుతున్నారు పాపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ కదా, లేకపోతే పీకే పిసికి చంపేస్తాడు. వీళ్ళ కేసులన్నీ బయటకు వస్తాయి, ఇప్పుడు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. అందుకని ఏం చేయాలో తెలియక మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. రోజా కూడా ఉధృతి ఉందా ఎక్కడైనా మనిషిలో? తగ్గింది కదా. అంబటి రాంబాబు కూడా ఇవన్నీ కూడా ఊరికే ఉట్టి మాటలు అన్నమాట. అందుకని ఇవన్నీ నమ్మకాలు. ఇప్పుడు అయినా అందరికీ ఉందిలేండి, ఎందుకు కంగారు. ఓకే, థ్యాంక్ యూ అండి.